వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు బయాలజీ. 9th క్లాస్లో ఉన్నటువంటి మొదటి పాఠ్యాంశంలో అంటే జీవుల మౌలిక ప్రమాణము అనే పాఠ్యాంశంలో శాస్త్రవేత్తల యొక్క పరిశోధనల గురించి ఇవ్వడం జరిగింది. ఈ పరిశోధనలలో శాస్త్రవేత్తలు ఏ శాస్త్రవేత్త ఏ అంశాన్ని కనుక్కున్నాడు అనే విషయం మీద మన టెట్లో కూడా బిట్ రావడం జరిగింది. ఖచ్చితంగా డిఎస్సిలో కూడా 100కు 100% శాస్త్రవేత్తలు ఆవిష్కరణ మీద ఖచ్చితంగా బిట్ ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్ అండ్ రిమెంబరబుల్, గుర్తుపెట్టుకోవచ్చు కూడా. స్ట్రీడన్ మరియు ష్వాన్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రీడన్ మరియు ష్వాన్. స్ట్రీడన్ అనేటువంటి శాస్త్రవేత్త, ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరూ కలిసి మొక్కల మీద, జంతువు కణాల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. స్ట్రీడన్ అనేటువంటి శాస్త్రవేత్త, ష్వాన్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరూ కూడా జర్మనీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు. స్ట్రీడన్ మరియు ష్వాన్ ఇద్దరూ కలిసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే వాళ్ళు వృక్ష కణాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, జంతు కణాలను సూక్ష్మంగా పరిశీలించిన తర్వాత ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటి అంటే, జీవుల యొక్క శరీరం, ఇక్కడ జీవులు అంటే సజీవులు, అవి సూక్ష్మజీవులు కావచ్చు, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, జీవుల యొక్క శరీరము కణాలతోనూ వాటి ఉత్పన్నాలతోనూ తయారై ఉంటుంది అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీనినే వాళ్ళు సెల్ థియరీ, కణ సిద్ధాంతముగా ప్రతిపాదించుకున్నారు. కణ సిద్ధాంతము లేదా సెల్ థియరీ. కానీ స్ట్రీడన్ మరియు ష్వాన్లు ఇద్దరూ కూడా జీవుల యొక్క శరీరము కణాలతోనూ వాటి ఉత్పన్నాలతో తయారవుతుందని చెప్పగలిగారే కానీ ఒక కణము నుంచి మరొక కణము ఎలా ఏర్పడుతుందో మాత్రము వీళ్ళిద్దరూ వివరించలేకపోయారు. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరములో కొన్ని కోటానుకోట్ల కణాలు ఉంటాయి. ఈ కోటానుకోట్ల కణాలు ఎలా వచ్చాయో మాత్రం వాళ్ళు వివరించలేకపోయారు. వాళ్ళు కేవలం శరీరం యొక్క నిర్మాణము కణముతో తయారై ఉంటుందని, కణమే జీవుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అని మొట్టమొదటిగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి శాస్త్రవేత్తలు స్ట్రీడన్ మరియు ష్వాన్. సో ఈ స్ట్రీడన్ మరియు ష్వాన్ మీద బిట్లు ఎలా రావడానికి అవకాశం ఉంటుంది? నెంబర్ 1, కణ సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు స్ట్రీడన్ మరియు ష్వాన్. కణ సిద్ధాంతము ఏ సంవత్సరములో ప్రతిపాదించబడింది? 1838, 1839 మధ్యకాలములో. స్ట్రీడన్ మరియు ష్వాన్లు లేదా కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి స్ట్రీడన్ మరియు ష్వాన్లు ఏ దేశానికి చెందినవారు? జర్మనీ దేశానికి చెందినవారు. స్ట్రీడన్ ఏ శాస్త్రవేత్త? వృక్ష శాస్త్రవేత్త. ష్వాన్ ఏ శాస్త్రవేత్త? జంతు శాస్త్రవేత్త. స్ట్రీడన్ మరియు ష్వాన్లు ఇద్దరూ కలిసి ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతములో ఉన్న ముఖ్యమైన అంశము ఏది? జీవుల శరీరము కణాలతోనూ వాటి ఉత్పన్నాలతోనూ తయారవుతుంది అనేది దానిలో ఉండేటువంటి బేసికల్ పాయింట్. స్ట్రీడన్ మరియు ష్వాన్లు ప్రతిపాదించినటువంటి కణ సిద్ధాంతము ఏ అంశాన్ని వివరించలేకపోయింది? కణాలు ఏ విధంగా ఏర్పడతాయో వివరించలేకపోయింది. సో స్ట్రీడన్ మరియు ష్వాన్లు కొంత విషయాన్ని మాత్రమే కనుక్కుంటే ఈ కణ సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లినటువంటి శాస్త్రవేత్త రుడాల్ఫ్ విర్కోవ్. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్పెషల్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ చాప్టర్ వైస్ ఎగ్జామ్స్ ప్యాక్ మరియు స్కూల్ అసిస్టెంట్ సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసులు ప్యాక్ అందుబాటులో కలవు. ఈ కోర్సులు కావాల్సిన వారు ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు.